యువగలం పాదయాత్ర నేను కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించా. ఆనాడు ఇట్లనే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే స్టూల్ వేసుకుని నుంచిన. ఇప్పుడు ఏ అధికారులు అయితే ఇక్కడ నుంచి కాపలా కాస్తున్నారో ఇదే అధికారులు స్టూల్ లాక్కుని వెళ్ళిపోయారబ్బా. ఇదే అధికారులు నా మైక్ లాక్కుని వెళ్ళారు. కానీ 2024లో ఏం జరిగింది? అందరు దిమ్మ తిరిగే విధంగా ప్రజా తీర్పు వచ్చింది. ఈ ప్రజా తీర్పు స్వాతంత్రం కోసం, ఈ ప్రజా తీర్పు సంక్షేమ అభివృద్ధి రెండు జోడి ఎద్దుల బండిగా నడిపించేదానికి వచ్చిన తీర్పు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 94% సీట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటాం జరిగింది. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఆనాడు మాట్లాడడానికి స్వేచ్ఛ ఉండేది కాదు. ఆనాడు బయటికి అడుగుపెట్టి ప్రజాప్రతినిధులు కలిసే పరిస్థితి లేకుండా ఉండేది కాదు. ఆనాడు గొంతు విప్పి మాట్లాడితే కేసులు పెట్టారు. అంతెందుకు ఫేస్బుక్ లో అయ్యా ఇది అన్యాయమని పోస్ట్ పెడితే జైలుకు పంపించారు. నేను ఈరోజు మీ ముందర నుంచి ఉంటున్నా. ఆనాడు నా పైన 23 కేసులు పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో హోంమంత్రి గారి పైన 23 కేసులు ఉండదు. కానీ అదే మన హోంమంత్రి అనిత గారి పైన ఆనాడు ప్రభుత్వం 23 కేసులు పెట్టారు. అనిత గారు ఆనాడు ఒక దళిత మహిళని చంపేశారని పులివెందులకు వెళ్తే అనిత గారి పైన కూడా SC/ST కేసు పెట్టారు. ఇక్కడ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారు. యంగ్ డైనమిక్ అట్ హార్ట్. పులి ఆనాడు ప్రజల తరపున పోరాడితే అయ్యన్న పాత్రుడు గారి పైన ఏకంగా నిర్భయ కేసు పెట్టారు. కానీ ప్రజలు వెనకాల ఉండి నడిపించారు. మాకు మీరు అండగా నిలబడ్డారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు బంధిస్తే పెద్ద ఎత్తున మీరు బయటికి వచ్చి మాకు అండగా నిలబడ్డారు. అందుకే మాలో కసి పెరిగింది. సంక్షేమం చేయాలి, అభివృద్ధి చేయాలి లక్ష్యంతో ఈరోజు పనిచేస్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. గతంలో 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు తీసుకుంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచి ఈ రోజు 4000 రూపాయలు ప్రతి నెల ఇంటికెళ్ళి అందిస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వట్లేదు. వికలాంగులుంటే 6000 రూపాయలు, బెడ్కే పరిమితం అవుతే 15000 రూపాయలు పెన్షన్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం అందిస్తుంది. అంతేకాదు మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించాం. ఈ రోజు గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఎన్డీఏ ప్రభుత్వం అందజేస్తుంది. ఇంకా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం అందజేస్తుందని ఇక్కడున్న తెలుగింటి ఆడపడుచులు కూడా తెలియజేస్తున్నా. అంటే ఒక పక్కన ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఇంకో పక్కన అభివృద్ధి ముందలు తీసుకెళ్తున్నాం. ప్రజలందరూ ఒక్కసారి గుండె పైన చేయి పెట్టుకుని ఆలోచించండి. ఇదే రోడ్లో నేను నడిచా, స్కేల్ పెట్టి కొలతలు కొలిసా ఎంత లోతు గుంతుందని. నేనెక్కడ నడవాలంటే కార్యకర్తలు పక్కన పెట్టుకుని సరదాగా చేసి మాట్లాడుతూ నడిచేవాడు. కానీ మన ప్రాంతానికి వచ్చి గల గుంటలు చూసి ఆగ్రహం ఇప్పుడు మాట్లాడదు, ఏ గుంతలు ఎప్పుడు పడతామో తెలియని పరిస్థితి. కానీ అదే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిపేర్లకి డబ్బులు విడుదల చేసి పెద్ద ఎత్తున రోడ్లు రిపేర్ చేస్తాం జరిగింది. ఇంతేకాదు ఆనాడు నేను హామీ ఇచ్చా, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రోడ్డు విస్తరణ కూడా చేస్తాం, 4 లేన్ రోడ్ వేస్తామని ఆనాడు చెప్తాం జరిగింది. ఇంకా మీ ఎమ్మెల్యే గారు కూడా వదిలిపెట్టాడబ్బా, వెంటాడాడు. ఒక పక్కన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అన్నతో పోరాడారు, ఇంకో పక్కన శాసనసభకు వస్తే చాలు అన్న యువగల మామి కొంచెం మీదే బాధ్యత కదా అన్నాడు. ఆయన ప్రోత్సాహంతో ఈరోజు
మనం ఈ ప్రాజెక్ట్ ముందలు తీసుకెళ్తున్నాం. 4 లేన్లు లోడ్ చేసినప్పుడు ఇక్కడంతా కొంతమందికి అంటే ఇక్కడున్న షాపులు కానీ ఇల్లు ఉన్న వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉందని నాకు తెలియజేయడం జరిగింది. ఇక్కడ గౌరవ కలెక్టర్ గారు ఉన్నారు, ఇంకా కొల్లు రవీంద్ర గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. వాళ్ళందరికీ చెప్పాను, బాధ్యులతో ఒకసారి కూర్చుని ఈ ఆమోదమైన పరిష్కారం ఎత్తుకోమని వాళ్ళు కోరటం జరిగింది. త్వరలో మీతో మీటింగ్ పెడతారు. ఆమోదమైన పరిష్కారం వచ్చిన తర్వాతనే పని ప్రారంభిస్తాం. కానీ మిమ్మల్ని అందరూ కోరుతున్నా, సహకరించండి. అభివృద్ధి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ రావు, వచ్చినప్పుడు పుచ్చుకోవాలి. ఎందుకంటే మన ప్రాంతం అద్భుతంగా అభివృద్ధి చెందబోతుంది. ఎవ్వరు ఊహించిన విధంగా భారతదేశంలోని అతి పెద్ద స్టీల్ ప్లాంట్ మన ప్రాంతానికి వస్తుంది. ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్ వస్తుంది. పెద్ద ఎత్తున బల్క్ డ్రగ్ పార్క్ కూడా వస్తుంది. అవన్నీ వస్తే ఇంక రోడ్లు సరిపోవబ్బా. అందుకే రోడ్లు అభివృద్ధి చేయాలా, అవసరం అయితే 2-3 దగ్గర ఫ్లైఓవర్ వేసుకోవాలా. అప్పుడే పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించవచ్చని ఇక్కడున్న ప్రజలందరూ తెలుపుకుంటున్నా. ఆనాడు అడిగాం, మీకు 2 ఓట్లు ఉన్నాయి. మన నియోజకవర్గంలో మీకున్న 2 ఓట్లు, ఒకటి గ్లాస్ కి ఇంకోటి కమలం గేమని నాడు కోరా. ఈరోజు ఎంపీగా రమేష్ అన్ని మీరు గెలిపించారు. నేను ప్రధానమంత్రి గారిని రాజమండ్రి మీటింగ్ లో కలిసా. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ప్రధానమంత్రి గారు అడిగారు, మీరు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తారనుకుంటున్నారు? ప్రధానమంత్రి గారు చెప్పా, సార్ 22 గెలుస్తామని. అంత వస్తా అన్నారు. ప్రజల్లో కసి ఉంది సార్, చేసి చూపిస్తామని చెప్పా. ప్రమాణ స్వీకారం అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి సార్ అన్నా. ఎందుకు రా అన్నాడు. 22 గెలిపిస్తా ఉన్నాను సార్, 21 వచ్చింది సార్ అన్నా. ఒకటి తక్కువ పడింది సార్ మాకని. గట్టిగా వెనకాల తట్టి ముందరికెళ్ళు, రాష్ట్రాన్ని మనం కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని హామీ ఇచ్చారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఈ రోజు రాష్ట్రం ముందరికెళ్తుందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంది. గత ప్రభుత్వం మొత్తం అప్పులు చేసి పంపించారు. జీతాలు ఇచ్చడానికి ఇబ్బంది పడే పరిస్థితి, సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి. కానీ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రోజు మన రాష్ట్రం ముందరికెళ్తుంది. దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా మనకి ప్రాజెక్టులు ఇచ్చారు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలందరూ తెలుస్తున్నా 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, మన ప్రాంత రూపురేఖలు మార్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది.